అండ్ సైగ చేస్తున్నావు ఏంటి? మాట్లాడొద్దా నీ గురించి? క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి. ఏంటి? ఎందుకు మాట్లాడతా? చెప్తా, నేను చెప్తా, అరే రిస్క్ తీసుకుంటా నేను. సో కిషోర్, సో ఆఫ్టర్ లాంగ్ టైం నీకు కూడా ఒక మంచి విపరీతమైన పేరు వచ్చి, నీకు కూడా హీరోతో పాటు నీకు అది చెప్తా, వస్తా సార్, అది మీరే చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మైక్ అరవింద్ గారికి, ఈలోపు మైక్ అరవింద్ గారికి ఇచ్చేయండి. సో కంగ్రాట్స్ కిషోర్, ఆ లుంగీ స్టెప్ అయితే అదిరిపోయింది. నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా. ఆ రంగీలా డ్యాన్స్ అయితే తిరగ తీసావు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో? ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి పని చేయాలి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అన్న. మీరు నేనిద్దరం ఎప్పుడు ఒకరినొకరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నా, ఎందుకంటే ఇండస్ట్రీ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఇద్దరం కలిస్తే ఆల్మోస్ట్ RRRలో వాళ్ళిద్దరు కలిసి. అందుకే నేను కొద్దిగా టచ్ అండ్ గోలే వెళ్తా, ఎక్కువ వెళ్ళను. అరవింద్ గారికి ఇచ్చే మైక్, అరవింద్ గారికి ఇచ్చే, అరవింద్ గారికి మైక్. షూర్. అరవింద్ గారు, నాకు ఒక డౌట్ అండి. కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను, నా సినిమాలు చాలా చేశాడు. సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద పడి చేసుకుంటున్నాను. అప్పట్లో ప్రమోషన్స్కి కిషోర్ని చాలాసార్లు పిలిచేవాడిని. దా కిషోర్, రా కిషోర్, ప్రేమగా, ఆప్యాయంగా, ఒక్కోసారి బాధగా, ఏం కిషోర్ రాబట్ అన్న, నాకు ఏం తెలియదన్నా, అన్న నేను కెమెరాల ముందు మాట్లాడలేనన్నా, అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా, ఇలా చెప్తుండేవాడు. సరే, ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఏదో అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు, తను డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు. అంటే ఏం చేశారు మీరు? ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా? ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా? అది నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్, అంతే.